ఉచిత బ్రాహ్మణ వివాహ సేవలు స్టార్ట్ చేయడం జరుగుతోంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. జై శ్రీరామ్. 2022 నుంచి 2026 జూన్ వరకు మొత్తం 21 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవ్ అయ్యాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. ఏ యూట్యూబ్ ఛానల్లోనూ ఇన్ని ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవ్ అయినవి ఏ ఛానల్ లేదు. మీరు కనుక నన్ను సంప్రదిస్తే కనుక మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ నాకు ఇస్తే కనుక మీ కెరియర్ గురించి, మ్యారేజ్ గురించి, ఫ్యామిలీ గురించి, బిజినెస్ గురించి, హెల్త్ గురించి చెప్పడం జరుగుతుంది. కనుక నన్ను సంప్రదించండి. మిథున రాశికి అధిపతి బుధుడు. మిథున రాశిలో ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు, మృగశిర 3, 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరూ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో మిథున రాశి వారికి తృతీయంలో కేతు యోగిస్తున్నారు, 2వ స్థానంలో గురువు యోగిస్తున్నారు, తృతీయ స్థానం బుధుడు యోగిస్తున్నారు, అలాగే సూర్యుడు యోగిస్తున్నారు. తృతీయంలో శుక్రుడు ఆయన 4వ స్థానం నుంచి 5వ స్థానానికి వస్తారు సెప్టెంబర్ 2వ తారీఖు నుంచి. అప్పుడు యోగిస్తారు శుక్రుడు కూడా. ఆదివారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తారు. శుక్రవారం రోజున మాత్రం ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి, ఇబ్బంది పడే అవకాశం అయితే ఉంటది. లక్ష్మీదేవి ఆలయం సందర్శించండి, మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటది. నలనువులు బ్రాహ్మణుడు దానం చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. మిథున రాశి వారికి 2వ స్థానంలో గురువు ఉన్నారు కాబట్టి ధనపరంగా మాత్రం, కుటుంబ పరంగా మాత్రం చాలా బాగుంటది. ఎక్సలెంట్ డెవలప్మెంట్స్ అయితే ఉంటాయి ఈ వారంలో. లవర్స్ కి చాలా చాలా బాగుంటది ఈ వారం అనేది. సెప్టెంబర్ 2వ తారీఖు నుంచి లవర్స్ కి చాలా అనుకూలంగా అయితే ఉంటది. ఆరోగ్య పరంగా ఇబ్బందులు వచ్చే అవకాశం అయితే ఉంటది. బిజినెస్ పరంగా మాత్రం చాలా బాగుంటది ఈ వారం అనేది. సప్తమాధిపతి అయిన గురువు 2వ స్థానంలో స్థితిలో ఉండటం మూలంగా బిజినెస్ పరంగా, మ్యారేజ్ పరంగా చాలా బాగుంటది. చాలా సంతోషంగా అయితే ఉంటారు. కెరియర్ పరంగా మాత్రం బ్యాడ్ టైం నడుస్తోంది, చాలా జాగ్రత్తగా అయితే ఉండండి. 10వ స్థానంలో శని ఉన్నారు. శని 10వ స్థానంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా సమస్యలు ఉంటాయి. గ్రోత్ పరంగా సమస్యలు అయితే ఉంటాయి. ఈ కష్టాలంటూ ఎక్కువగా ఉంటది. కష్టపెట్టినా సరే మీకు ఫలితం అంటూ రాకపోవడం జరుగుతుంది. శని భగవానుడు ఎప్పుడైతే ఆయన మీన రాశి నుంచి మేష రాశికి 2027 మార్చి సమయంలో మారే అవకాశం ఉంటది. ఆ సమయంలో అంటే దాదాపు ఒక 6 నెలల బిఫోరే పాజిటివ్ డెవలప్మెంట్స్ ఇచ్చే అవకాశం అయితే ఉంటది మిథున రాశి వారికి. అది ఈ వారం నుంచి స్టార్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటది. దాని మూలంగా చాలా పాజిటివ్ డెవలప్మెంట్స్ అనేవి ఈ వారం నుంచి స్టార్ట్ అవుతాయి. వృత్తిపరంగా మాత్రం చాలా సంతోషంగా అయితే ఉంటారు. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.